హాయ్ అండి, నమస్తే. వెల్కమ్ టు అవర్ ఛానల్. వంట నచ్చిందా? ఎలా ఉన్నారని అందరు బాగున్నారా? నేనైతే చాలా చాలా బాగున్నాను. ఇవన్నీ చూసేటప్పుడు మీకు అర్థమైపోయి ఉంటుంది ఈ కూరగాయలన్నీ మనం దేనిలో వేసుకుంటాము, ఏం చేస్తాము. అవును కదా, తెలిసింది కదా, అంతే కదా. అవునండి, సాంబార్ చేస్తున్నాను నేను. సాంబార్ కోసం రెడీ చేశాను అనమాట. ములక్కాయలు, కొన్ని క్యారెట్ ముక్కలు, కొన్ని బెండకాయ ముక్కలు, కొన్ని దోసకాయ ముక్కలు, పచ్చిమిరపకాయలు, చిన్న ఉల్లిపాయలు ఉంటే బాగుండేదండి. మాకు దొరకవండి ఇటువైపు చిన్న ఉల్లిపాయలు. పెద్ద ఉల్లిపాయలే. నేను ఒక ఉల్లిపాయని 4 ముక్కలుగా కట్ చేశాను ఇలా పెద్దగా. ఇవే వేస్తాను అనమాట. ఒక 4 పచ్చిమిర్చి. పప్పు అయితే ఉడకబెట్టుకొని పక్కన పెట్టుకున్నానండి. ఇప్పుడు ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. మరి రండి, మీరు ఎలా చేస్తారో ఒకసారి కామెంట్ పెట్టండి. మరి నేను ఇప్పుడు చేసేదాన్ని మీరు చూడండి. మీకు నచ్చినట్లయితే ఈ విధంగా ఒకసారి ట్రై చేయండి మీరు కూడా. ఓకేనా? రండి. మరి స్టవ్ వెలిగించుకొని డేక్ష అయితే పొయ్యి మీద పెట్టుకున్నానండి. ఎందుకంటే ఇది కొంచెం పెద్ద డేక్ష పెట్టాను, కుక్కర్ డేక్ష పెట్టాను అనమాట. సాంబార్ కదా, కొంచెం ఎక్కువగా ఉంటుందని. ఇప్పుడు దీంట్లో ఒక పావు ఆయిల్ వేసుకుంటున్నానండి. పావు ఆయిల్ అయితే వేసాను. ఇప్పుడు కొంచెం పెద్ద ఫ్లేమే పెట్టానండి. తాలింపు గింజలు వేస్తున్నాను. ఆవాలు, జీలకర్ర, పచ్చనపప్పు, మినపప్పు, తాలింపు గింజలు. ఇవి బాగా వేయనిద్దామండి. తాలింపు గింజలు బాగా వేయనిద్దాం. ఇప్పుడు ఒక 4 వెల్లుల్లిపాయలు వేద్దామండి. 4 వెల్లుల్లిపాయలు వేద్దాం. అలాగే 2 ఎండుమిర్చి తురుముకొని వేద్దాము. సొరకాయ ముక్కలు వేస్తే బాగుంటుందండి దాంట్లో సాంబార్లో. కానీ ఈరోజు సొరకాయలు ఎవరు రాలేదండి. కొద్దిగంత చిటికెడు ఇంగు కూడా వేస్తున్నానండి, బాగుంటుంది. ఇప్పుడు ఉల్లిపాయలు, పచ్చిమిర్చి వేస్తున్నాను. చిన్న ఉల్లిపాయలు నాకు దొరకలేదండి. చాలా ట్రై చేశాను, ఎక్కడ చిన్న ఉల్లిపాయలు దొరకలేదు. సాంబార్లో చిన్న చిన్న ఉల్లిపాయలు వేస్తే చాలా టేస్టీగా ఉంటుంది. సాంబార్ చాలా బాగుంటుంది. నాకేమో దొరకలేదు, అందుకని నేను పెద్ద ఉల్లిపాయలే 4 పీసులుగా కట్ చేసి నేను దీంట్లో వేసుకున్నాను. వేసి కొద్దిగా మగ్గనిద్దాం. మెత్తగా ఉల్లిపాయలు కాస్త మగ్గనిద్దామండి. కరెంట్ పోయిందండి, ఇప్పుడే కరెంట్ పోయింది. మరి లైటింగ్ వస్తుందో రాదో తెలియదు. ఉల్లిపాయ ముక్కలు అయితే కొద్దిగా మెత్తబడ్డాయండి. ఇప్పుడు దీనిలో ములక్కాయలు వేసుకుందాం, అలాగే క్యారెట్లు కూడా వేసేసుకుందాం. వీటిని బాగా మగ్గించుకుందామండి. బాగా మగ్గించుకుందామండి వీటిని. దీనిలో ఇప్పుడు కొంచెం మనం పసుపు వేసుకుందామండి. పసుపు, కొంచెం కల్లుప్పు కూడా వేసుకున్నాను. నేను కల్లుప్పు వేస్తున్నానండి. చాలాపోతే మళ్ళీ వేసుకోవచ్చు. బెండకాయ ముక్కలు ఇప్పుడే వేసిస్తే పీస్ అయిపోతాయండి. ఇవి క్యారెటు, ఈ ములక్కాయలు కొంచెం మెత్తబడిన తర్వాత అప్పుడు నేను బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు వేస్తానండి. మూత పెట్టి మగ్గించుకుందాం. ఇవి బాగా ఈ కూరగాయలు మగ్గిపోయాయండి. ములక్కాయలు, క్యారెట్ మగ్గిపోయాయి. ఇప్పుడు నేను దోసకాయ ముక్కలు, గింజలు తీయలేదండి. చాలామంది గింజలు తీసి వేసుకుంటారు. నేను దోసకాయ ముక్కలు గింజలతోనే వేసేస్తాను, నాకు చాలా ఇష్టం అలాగే. అలాగే బెండకాయ ముక్కలు కూడా వేసేస్తున్నానండి.
కలుపుకుందామండి. కొంచెం మూత పెట్టి కాసేపు మగ్గించుకుందాం. కొద్ది కరివేపాకు కూడా వేసుకుందామండి, చాలా బాగుంటుంది. కాసేపు మూత పెట్టి మగ్గించుకుందాం. దీనిలో ఒక 4 పండు టమాటాలు వేస్తున్నానండి, కట్ చేసి పెద్ద ముక్కలుగా కట్ చేసి వేస్తున్నాను పండు టమాటాలు. కొంచెం మూత పెట్టి కాసేపు మనం మగ్గించుకుందామండి. అలాగే కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ కూడా నేను వేస్తున్నానండి. దీనిలో 1 స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్, టేస్ట్ బాగుంటుందండి. చక్కగా సాంబార్ మరిగేటప్పుడు కూడా చాలా మంచి స్మెల్ వస్తుంది. టేస్ట్ కూడా చాలా బాగుంటుందండి. చాలా రకరకాయల కూరగాయలు వేసుకోవచ్చండి సాంబార్లో. నాకు మాత్రం ఇవే దొరికాయి, ఇవి వేస్తున్నాను. ములక్కాయలు, క్యారెట్, బెండకాయ ముక్కలు, దోసకాయ ముక్కలు, సొరకాయ ముక్కలు కూడా వేస్తే బాగుండేది. నాకు ఈరోజు సొరకాయ దొరకలేదండి, ఎంత ట్రై చేసినా నాకు ఎక్కడ రాలేదు. కూరగాయలు వాళ్ళు కూడా తేలేదనమాట. కాసేపు మూత పెట్టి దీన్ని మనం మగ్గించుకుందామండి. చూద్దామండి ఒకసారి. చక్కగా మగ్గుతున్నాయండి, నీరు ఊరుతుంది ఈ దోసకాయలో నుండి, టమాటాలో నుండి. కారం వేసుకుందామండి. కారం ఇప్పుడు దాకా మనం వేయలేదు కదా, కారం కూడా వేసేసుకుందాం. 4 పచ్చిమిర్చి అయితే వేసాను. చాలండి, కారం ఎక్కువైతే నేను ఎక్కువ కారం అయితే మేము తినవండి. మామూలుగా నార్మల్ కొంచెం కారం ఎక్కువ తినేవాళ్ళు అయితే ఒక 2 స్పూన్లు వేసుకోండి. ఇందులో పచ్చిమిర్చి కారం ఉంటుంది. 4 మిర్చి వేసాను కదా, మిరపకాయలు, పచ్చిమిరపకాయలు, అందుకని ఈ కారం సరిపోద్ది అనమాట పప్పుచారులోకి, ఈ సాంబార్లోకి. ఓకే అండి, కొంచెం మనం మగ్గించుకొని ఒక 2 నిమిషాలు మగ్గించుకొని దీంట్లో నీళ్లు పోసుకుందామండి. చూద్దామండి, కారం పచ్చివాసన పోయే వరకు మనం ఉడికించుకున్నాము. పచ్చివాసన అయితే పోయిందండి. కూరగాయలు కూడా ఇంకా మెత్తగా ఉడకాలండి. సగం ఉడికాయి. కొంచెం నీళ్ళు వేసుకుందామండి దీంట్లో. ఇప్పుడు ఇవి ఉడకడం కోసం వాటర్ వేసుకుందాం. ఇంకా కొంచెం పోద్దామండి. సరిపోదండి అవి ఉడకడానికి. కూరగాయలు నీళ్ళు అయితే చాలు. కూరగాయలు ఉడకాలి కదా, మెత్తగా అవ్వాలి కదా. ముఖ్యంగా క్యారెట్లు అయితే మెత్తగా అయ్యాయి, కానీ అంత మెత్తగా అవ్వలేదన్నమాట. చూడండి, అవన్నీ ఉడికిపోతాయిలేండి. బెండకాయలు ఈజీగా ఉడికిపోతాయి. ఇవి ఉడకడం కోసమే కొంచెం వాటర్ ఎక్కువ అవసరం అనమాట. అందుకే నేను వేసాను. కొంచెం ఇలాగా మనం ఈ నీటితో ఉడికించుకుందాం. తర్వాత పప్పు రుబ్బేసుకొని దీనిలో కలుపుకుందాం. చింతపండు పులుసు కూడా వేసుకుందామండి. మూత పెట్టి కాసేపు మనం ఉడికించుకుందాం. చూద్దామండి, కూరగాయలు అన్నీ ఉడికిపోయాయండి చక్కగా. చూసారా, కూరగాయలు అన్నీ ఉడికాయి. ములక్కాయలు కూడా బాగా ఉడికాయి. చూడండి ఎలా పగిలిందో, విడిపోయాయి కదా. ఇప్పుడు దీనిలో పప్పు ఉడకబెట్టుకొని మెత్తగా రుబ్బుకున్న కందిపప్పు అండి దీనిలో వేసేస్తున్నాను నేను. కొద్దిగా నీళ్ళు పోద్దాం.
ఇప్పుడు స్టవ్ ఫ్లేమ్ పెద్దగా పెట్టుకోవాలండి, మరగాలి కదా ఇవన్నీ. స్టవ్ ఫ్లేమ్ అయితే పెద్దగా పెట్టాను. ఇప్పుడు చింతపండు కొంచెం, దీనికి సాంబార్కి సరిపడా చింతపండు నేను రసం తీసుకొని ఉంచుకున్నానండి. చింతపండు ఇప్పుడు దీనిలో వేస్తాను. మనకి పులుపు ఎంత కావాలో చూసుకొని వేసుకోవాలండి. మళ్ళీ దీంట్లో ఏమైనా వస్తాయేమో అని నాకు భయం, అందుకని ఫిల్టర్ చేస్తున్నానండి చింతపండు నీళ్ళుని. మళ్ళీ వేద్దామండి. జాలీలు లాంటిది నా దగ్గర లేదండి, అందుకని ఇదే ఉంది. ఇది టీ ఫిల్టర్ చేసేది కాదండి, అవి వేరే ఉన్నాయి చిన్నవి. ఇది ఇలాంటి వాటికే ఉపయోగిస్తాను అన్నమాట నేను. దిగట్లేదండి, చూద్దాం పులుపు ఎంత ఉందో. మనకు పులుపు సరిపోయిందో లేదో, చాలపోతే మళ్ళీ వేసుకుందాం. మనకి ఎంత చిక్కగా కావాలో ఎంత పలుచగా కావాలో చూసుకొని వేసుకోవచ్చండి. చప్పగా ఉంది, ఇంకా కొద్దిగా పులుపు పడుతుందండి. నేను కొంచెం ఉప్పు అయితే వేస్తున్నాను, కల్లుప్పు అయితే వేసాను. నాకు పులుపు సరిపోయిందండి, ఇంకా నేను ఇంక వేయనండి. కాకపోతే ఏంటంటే కొంచెం వాటర్ అయితే వేసుకోవాలి, ఇంకొంచెం పలుచగా కావాలండి. ఇంకా కొద్దిగా పలుచగా అయితే కావాలి. నేను ఇదే పప్పు వేసిన కళాయిలో కొంచెం నీళ్ళు వేసి వేస్తున్నానండి. అంతేనండి, దీన్ని బాగా మనం మరిగించుకుందాము. చాలండి, మరీ పలుచగా నీళ్ళు అయితే నాకు అంత మంచిగా అనిపించదు. సాంబార్ అండి, చూద్దాం ఉప్పు చూద్దాం. సరిపోయిందండి, ఉప్పు పులుపు నాకైతే సరిపోయింది. కాసేపు మరగబెట్టుకొని దించే ముందు కొత్తిమీర వేసుకొని మనం దించేసుకోవచ్చు, అంతే. చూద్దామండి. వంట పెద్దగా పెట్టానండి, కొంచెం బాగా మరగాలని. మరిగితే అప్పుడు దీని టేస్ట్ బాగుంటుంది. మరగాలి కదా సాంబారు. అయితే దీనిలో సాంబార్ పొడి అయితే వేస్తున్నానండి. సాంబార్ పొడి 1 స్పూన్ సాంబార్ పొడి నేను వేస్తున్నాను. చూడండి, ఈ సాంబార్ పొడి నేను ఇంట్లో తయారు చేసుకున్నదండి. ఈ బాటిల్లో నేను వీడియో కూడా ఉందండి, సాంబార్ పొడి తయారు చేసిన వీడియో ఒకటి ఉంది. కావాలంటే నా ఛానల్లోకి వెళ్ళి చూడండి, వంట నచ్చిందా ఛానల్లోకి వెళ్ళి. అదే సాంబార్ పొడి నేను ఇప్పుడు దీనిలో వేస్తున్నాను. 1 స్పూన్ వేస్తున్నానండి, కొంచెం చిటికెడు. చాలా బాగుంటుందండి, మన ఇంట్లో రెడీ చేసుకున్న సాంబార్ పొడి అయితే ఫ్రెష్గా చాలా బాగుంటుంది కదా, అందుకని సాంబార్ పొడి వేసాను. ఇప్పుడు దీన్ని బాగా మనం కొంచెం ఒక 2-3 పొంగులు వచ్చే వరకు మరిగించుకుందాం. ఒక 2 పొంగులు వచ్చిన తర్వాత మరిగిపోతే కూరగాయలన్నీ ఉడికిపోయి చక్కగా చింతపండు పులుసు కూడా పచ్చివాసన పోయే వరకు మనకి మరగాలి కదా, అందుకని. బెండకాయలు చితికిపోతున్నాయండి, బాగా ఉడికిపోయాయి కదా, అందుకని. ఉప్పు సరిపోయిందండి, ఉప్పు కారం పులుపు అన్నీ కరెక్ట్గా సరిపోయాయండి. చాలా అంటే చాలా సూపర్గా ఉంది. మరగనిద్దాం. చూడండి, సాంబార్ అయితే రెడీ అయిపోయిందండి. నేనైతే దింపేశాను. చూసారా, బెండకాయ ముక్కలు కొంచెం విడిపోయినట్టే అనిపిస్తున్నాయి. బెండకాయ ముక్కలు లేదులేండి, ఇవి అన్నీ దోసకాయ గింజలండి. నేను గింజలు తెవేశాను కదా, దోసకాయ గింజలు చూసి బెండకాయ ముక్కలు విడిపోయేయమనుకున్నాను. అలా ఏం జరగలేదు, అన్నీ బాగానే ఉన్నాయి, అన్నీ చక్కగా ఉడికాయండి. ఇంతేనండి సాంబార్. నేనైతే ఈ విధంగానే చేస్తానండి. మీరు కూడా రకరకాల కూరగాయలు, మీకు నచ్చిన కూరగాయలు వేసుకొని సాంబార్ చేసుకోవచ్చండి. చాలా అంటే చాలా బాగుంటుంది సాంబారు. మా ఇంట్లో అయితే ఎక్కువగా చేసుకుంటామండి సాంబారు. ఇవాళ రేపు కూడా మేము తింటాము, చాలా బాగుంటుంది, ఇష్టంగా తింటాము. ఇడ్లీ చేసిన రోజైతే ఇప్పుడు ఈ సాంబార్ ఉంది కదా, రేపు మార్నింగ్ ఇడ్లీ చేసి ఈ ఇడ్లీలో ఈ సాంబార్ తేట ఇలా వేసుకొని తింటామండి. చాలా బాగుంటుంది. మరి మీకు ఎవరికైనా అలవాటు ఉందా లేదా అలాగా ఒకసారి కామెంట్ అయితే పెట్టండి. మరి మీకు నచ్చిందండి నేను ఎలా చేశాను.
ఏంటో మీరైతే చూసారు కదండి. సొరకాయ ముక్కలు వేస్తే బాగుండేది, నాకు దొరకలేదండి సొరకాయ. మీరు ఉంటే వేసుకోండి, ఓకేనా. చూసారా ఎంత బాగుందో, మంచి స్మెల్ అయితే వస్తుందన్నమాట. ఎందుకంటే ఇంట్లో తయారు చేసిన సాంబార్ పొడి కాబట్టి చాలా చక్కని స్మెల్ వస్తుంది. మరి చూడండి, మీరు కూడా ఒకసారి ఇలాగా తయారు చేసుకోండి, సాంబార్ తినండి, ఎంజాయ్ చేయండి. మరి మీకు ఈ సాంబార్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ అయితే ఇవ్వండి, సబ్స్క్రైబ్ చేసుకోండి, నా ఛానల్ని సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.